సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి భక్తుడైన నాంచనే గారి కోసం తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నాంచనే 1912 సంవత్సరంలో ఒకసారి బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు బాబా నుండి సెలవు తీసుకొని షిరిడీ నుండి బయలుదేరే సమయంలో బాబా నాంచనేను ఆశీర్వదిస్తారు. నీ సేవ కోసం బొంబాయికి వెళ్ళు అని అంటారు. స్వయంగా ఈ మాట బాబా చెప్తారు. ఆ సమయంలో నాంచనే గ్రామీణ ప్రాంతమైన దహన్లో పనిచేస్తూ ఉంటారు. ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతం నుండి బొంబాయి నగరానికి ట్రాన్స్ఫర్ పొందడం చాలా కష్టం. కానీ బాబా అతనిని స్వయంగా ఆశీర్వదించారు. బాబా చెప్పినట్లే 1918 సంవత్సరంలో నాంచనే బొంబాయికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఈ విషయం బాబా నాంచనేకు 1912లోనే చెప్పారు. మరొకసారి 1913 సంవత్సరంలో షిరిడీకి వెళ్ళబోతూ ఉన్నప్పుడు నాంచనే స్నేహితుడైన హెచ్ఎం పాన్సే అతని దగ్గరకు వచ్చి అతను దోషిగా నిర్ధారించబడి జైలు శిక్ష అనుభవించాడని, బెయిల్పై బయటికి వచ్చాడని, అతని తరఫున నాంచనేను బాబా దగ్గరికి వెళ్ళి ప్రార్థించమని మరియు తనపై బాబా అనుగ్రహం పొందమని కోరాడు. నాంచనే షిరిడీకి చేరుకున్నప్పుడు బాబా చావిడిలో ఉన్నారు. నాంచనే చావిడి వద్దకు వెళ్ళేసరికి బాబా కోపంతో ఉన్నారు. నాంచనే ఏమీ మాట్లాడలేదు. అప్పుడు బాబా స్వయంగా తన స్నేహితుడి కోసం ఇలా చెప్తారు. నీ స్నేహితుడిని ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పు. నిర్దోషిగా బయటపడతాడని స్వయంగా చెప్పారు. అప్పుడు నాంచనే మళ్ళీ తిరిగి వచ్చి అదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్తారు. బాబా ఏ విధంగా అభయం ఇచ్చారో తన స్నేహితుడు ఆ కేసు నుంచి బయటపడతాడు నిర్దోషిగా. ఇంకొకసారి చాలా సందర్భాలలో మనకు ఎదురయ్యే ప్రమాదాలను గురించి బాబా ముందుగానే చెప్పి మనల్ని హెచ్చరిస్తారు. వాటి నుండి కూడా మనల్ని రక్షిస్తారు. నాంచనే కూడా ఇలాగే జరుగుతుంది. 1913 సంవత్సరంలో షిరిడీకి వచ్చినప్పుడు బాబా ఒక విషయం చెప్తారు. అదేంటంటే నాంచనేకు మొదట బాబా చెప్పిన విషయం అర్థం కాదు. పిచ్చివారితో జాగ్రత్త అని చెప్తారు. కానీ నాంచనేకు బాబా ఎందుకు ఈ మాట చెప్పారన్న విషయం అస్సలు అర్థం కాదు. అసలు ఏం జరుగుతుందంటే 1914 సంవత్సరంలో క్యాషియర్గా పనిచేస్తూ ఉన్నప్పుడు దహన్లో మారుతి దేవాలయం సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ చుట్టుపక్కల రామకృష్ణ బల్వంత్ పాన్సే అని పిచ్చివాడు ఉండేవాడు. ఒకరోజు నాంచనే తన పూజ గదిలోని బాబాగారి ఫోటోను, దేవతల ఫోటోలను తుడుస్తూ ఉంటారు. పక్క ఇంట్లో ఉన్న ఆ వ్యక్తి పిచ్చివాడు వచ్చి నాంచనేను గట్టిగా మెడకాయ పట్టుకొని ఊపిరి ఆడకుండా చేస్తాడు. నాంచనే తన చేతిలో ఉన్న ఉద్దరిని తీసి ఆ పిచ్చివాడి నోట్లో గుచ్చుతారు. గుచ్చినప్పుడు నాంచనే గారి వేళ్ళు కూడా ఆ పిచ్చివాడి నోట్లోకి వెళ్తాయి. ఆ పిచ్చివాడు నాంచనే గారి వేళ్లను కూడా గట్టిగా కొరుకుతాడు. కానీ ఎలాగైనా విడిపించుకోవాలని అనుకుంటారు, కానీ విడిపించుకోలేకపోతారు. నాంచనే మెడ దగ్గర నోరు పెట్టి కొరికి చంపడానికి ప్రయత్నం చేస్తాడు. చంపేస్తానని అరుస్తూ ఉంటాడు. నాంచనే కంగారు పడి ఎలాగైనా విడిపించుకోవాలని అనుకుంటారు, కానీ మెడ గట్టిగా పట్టుకోవడంతో ఉక్కిరి బిక్కిరి అయ్యి విడిపించుకోలేకపోతారు. ఇంకా ఆ పిచ్చివాడు గోర్లు కూడా చర్మం లోతుగా వెళ్ళి నాంచనేకు రక్తం కూడా కారడం ప్రారంభిస్తుంది. అదే సమయానికి అతని సహోదరుడు మరియు తల్లి గమనించి వెంటనే పరుగును వెళ్ళి ఆ పిచ్చివాడి నుంచి నాంచనేను కాపాడుతారు. వైద్యులు చికిత్స చేసిన తర్వాత స్పృహలోకి వస్తారు నాంచనే. తర్వాత ఈ సంఘటన తర్వాత షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా నాంచనే వైపు చూపిస్తూ బాబా భక్తుడైన అన్నా చెంచనీకర్తో ఇలా చెప్తారు. అన్నా,
నేను కొంచెం ఆలస్యం అయ్యి ఉంటే ఇతడు వెళ్ళిపోయేవాడే. ఆ పిచ్చి మనిషి అతనిని దాదాపుగా త్రోసిపుచ్చాడు. నేనే నాంచినేని రక్షించాను అంటారు. బాబా చెప్పిన ఆ మాటలు విని ఆనంద పరవశానికి లోనయ్యాడు. కన్నీటితో బాబాగారి దివ్య చరణాలను కడుగుతారు నాంచినే. ఎప్పుడో 1913లోనే ఈ సంఘటన చెప్పారు. కానీ 1914లో జరిగిన తర్వాత బాబా ఎందుకు ఆ మాట అన్నారనే విషయం నాంచినేకు అర్థమవుతుంది. మళ్ళీ మరొకసారి మార్చ్ 1915వ సంవత్సరంలో మోరేశ్వర్, పాన్సే మరియు నాంచినే అధికారిక విధుల నుండి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఎద్దుల బండిలో చీకటిలో రాత్రి దట్టమైన అడవి గుండా వెళ్తూ ఉంటారు. మరియు అనేక పులులు ఉనికికి పేరుగాంచిన రాన్ షేట్ అనే ప్రాంతానికి చేరుకుంటారు. ఆ ప్రాంతంలో పులులు ఎక్కువగా ఉంటాయి. అకస్మాత్తుగా ఎద్దులు భయపడి అదుపు లేకుండా విచిత్రంగా ప్రవర్తించసాగాయి. ఇరుకైన రోడ్డు పక్కన లోయ ఉండడంతో ఎద్దులు బండిని పక్కకు లాగడం వీలు కాలేదు. కారణం తెలుసుకునేందుకు ప్రయత్నించగా బండి ముందు ఒక పులి నిలబడి ఉండడం చూశారు. రోడ్డు అంచు కూడా తెగిపోయి ఉండటాన్ని గమనించారు. అంటే రోడ్డు పైన ఎద్దుల బండి లేదు, పక్కగా వెళ్ళిపోయాయి ఎద్దులు రెండు కూడా. వాళ్ళు బండి ఆ వైపుకు కొంచెం అయినా వంగి ఉంటే వాళ్ళందరూ బండితో పాటు రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయేవారే. కానీ నాంచినే మరింత ధైర్యం చేసి బండిని సరిచేయడానికి దిగుతున్నప్పుడు పగ్గాలు పట్టుకోమని మోరేశ్వర్ పాన్సేను చెప్పాడు. కానీ అతను చాలా భయపడి అలా చేయలేకపోయాడు. దానికి తోడు ఎద్దు ఒకటి కూర్చోవడం ప్రారంభించింది. కానీ బాబా పైన పూర్తి విశ్వాసం ఉంచి నాంచినే శ్రీ సమర్థ సద్గురు సాయినాథ, జై శ్రీ సాయిబాబా, జై శ్రీ సాయిబాబా, మమ్మల్ని రక్షించండి సాయిబాబా అని అద్భుతంగా పలకడం ప్రారంభించారు. అంతే, పులి లేచి కుడివైపుకి దూకి అడవిలోకి దూసుకొని పోయింది. ఈ విధంగా సాయిబాబా నామాన్ని జపించడం వలన ప్రమాదకరమైన విపత్తు నుండి కూడా వారిని రక్షించారు బాబా. అందుకే ఎప్పుడైనా ఆపద సమయంలో ఆ నామాన్ని మనం మర్చిపోకుండా ఉంటే అదే మనకు తారక మంత్రం. అందుకే ఎప్పుడు మనం సంతోషంగా ఉండాలి అంటే నామాన్ని జపిస్తూ ఉండాలి. మనందరం ఎప్పుడు ఆ నామాన్ని గుర్తుపెట్టుకునే ఉండాలి. మనకు ఎప్పుడైనా ప్రమాదం సంభవించింది అని తెలియగానే మామూలుగా భయపడిపోతాం. కానీ మనం సాయి నామాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. బాబాయే చెప్పారు కదా, ఎల్లప్పుడూ నా నామాన్ని స్మరించే వారిని ఎప్పుడు ఎల్లవేళలా నలువైపుల నుంచి నేను రక్షిస్తూనే ఉంటాను. నా నామానికి ఉన్న గొప్ప శక్తి అది. మనం మృత్యువుని జయించినట్లే ఆ నామాన్ని స్మరించుకుంటే మనకు కలిగే ఆనందం తప్పేటటువంటి ఆపదలు ఎవరు చెప్పగలరు? ఆ విధంగా వీళ్లను ఏమీ చేయకుండా వెళ్ళిపోయేసరికి వాళ్ళందరూ కూడా బాబాగారి నామాన్ని అసలు వదలకుండా గమ్యం చేరే వరకు స్మరిస్తూనే ఉన్నారు. మరియు సురక్షితంగా వారి ఇంటికి చేరుకున్నారు. ఇది భగవంతుడి యొక్క నామానికి ఉన్న శక్తి. ఇంకా సద్గురువు యొక్క ఆశీస్సులు, సద్గురువు యొక్క రక్షణ ఉంటే ఈ విధంగా ఉంటుంది. మరొకసారి 1915వ సంవత్సరంలో ఈ సంఘటన తర్వాత నాంచినే షిరిడీకి బయలుదేరినప్పుడు రైల్వే స్టేషన్లో తన మిత్రుడైన విఎస్ఎస్ మంత్ నాంచినేకు ఒక కొబ్బరికాయను మరియు 2 అణాలను బాబాకు దక్షిణగా ఇవ్వమని ఇస్తారు. వాటిని బాబాకు సమర్పిస్తానని చెప్తారు నాంచినే. షిరిడీకి చేరుకొని మసీదుకి వెళ్ళి బాబాకు కొబ్బరికాయ ఇచ్చి 2 అణాలు దక్షిణ ఇవ్వడం మర్చిపోతారు నాంచినే. అతను షిరిడీ విడిచి వెళ్ళడానికి అనుమతి కోరినప్పుడు బాబా అనుమతి ఇస్తారు. కానీ తన స్నేహితుడు ఇచ్చిన 2 అణాలు తనకు సమర్పించలేదని బాబాయే గుర్తు చేస్తారు. ఇంకా ఇలా చెప్తారు, ఎప్పుడైనా ఎవరైనా అప్పగించిన పనిని చిత్తశుద్ధితో చేయాలని, ఈ విధంగా మర్చిపోకూడదని బాబా చెప్తారు. క్షమాపణ కోరి ఆ 2 అణాలను బాబాకు సమర్పించి బాబాగారి దగ్గర సెలవు తీసుకుంటారు నాంచినే.
మరికొన్ని విషయాలు బాబాగారి అనుగ్రహంతో నాంచనయ్య గారి కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.